హాయ్ అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నా. మేమైతే చాలా బాగున్నాము. ఇది ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు షూట్ చేశాను. మార్నింగ్ మా వారు ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇంకా ఈ పిల్లలతోటి షూట్ చేద్దాము సరదాగా అన్నట్టు షూట్ చేశాను. వీళ్ళు వచ్చేసి ఆడుకుంటున్నారు అనమాట. నేను జస్ట్ ఈ పిల్లలు ఎంత క్రియేటివ్ అంటే అసలు మనము ఏం చెప్పక్కర్లేదు. వాళ్ళు ఎలా ఎదుగుతున్నారంటే అలా వాళ్ళకి ఐడియాస్ వస్తాయన్నమాట. నేను లోపలికి వెళ్ళి వచ్చేలోపే స్లైడింగ్ ఇక్కడ వేసేసుకున్నాడు మూతలో. ఇంట్లో ఆడుకోను, బయట ఆడుకుంటానని చెప్పేసి మళ్ళీ తెలివి చూడండి. అక్కడ మొత్తం బయటికి వేయలేదు, ఏం లేదు, హాఫ్ డోర్లో వేసుకొని ఆడుకుంటున్నాడు. సర్లే ఆడుకొని అని చెప్పేసి వదిలేశాను. కాకపోతే వాళ్ళ నాన్న ఉంటే తిడతారనమాట. అక్కడ మొక్కలు పెట్టాము సైడ్కి, లెఫ్ట్ సైడు మాకు. అక్కడ ఏమంటారు, ఇనుపవి స్టాండ్స్ ఉంటాయన్నమాట. దాని మీద పడిపోతారు, వద్దు అని చెప్పేసి కొట్టుకుంటారు అని చెప్పేసి తిడతారు అప్పుడప్పుడు. ఇంకా అక్కడ డోర్లో ఆడుకొనియము. కాకపోతే ఇంకా ఆడుకొని కొద్దిసేపు మళ్ళీ స్లామ్ ఆడుకుంటానని చెప్పేసి ఇటు వచ్చాను. ఇదైతే అసలు చాలా 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 నచ్చుతుంది వాడికి ఈ మధ్య. అసలు మమ్మల్ని అయితే ఎన్ని కొనిపించాడో అసలు వేస్ట్ చేసేస్తున్నాడు. ఆయన ఇంకా ఎందుకో ఏమో ఈ పిల్లలు ఎలా ఉంటారంటే చిన్నప్పుడు ఏదైనా మట్టి ముట్టుకోవడము, లేదంటే మట్టిలో నడవడము, లేకపోతే పార్కులో నిలబెట్టి చూసినప్పుడు అసలు అసలు ఎంత ఇరిటేట్ అవుతారో. ఇప్పుడు పెద్ద అయినా కొద్దీ, స్కూల్కి వెళ్ళినా కొద్దీ ఇటువంటివన్నీ చాలా ఇష్టపడతారు. వీడు అంత మొదట్లో అసలు పట్టుకునేవాడే కాదు. ఇప్పుడైతే పిచ్చి పిచ్చిగా ఆడుతున్నాడు అనమాట వీటితోటి. బాగా అంటే బాగానే వస్తుంది ఇంకా వీళ్ళకి. ఇంకా వాళ్ళని వదిలేసి అలా ఆడుకుంటారని చెప్పేసి నేను కిచెన్ రూమ్లోకి వచ్చాను కర్రీ చేద్దామని ఆఫ్టర్నూన్కి. అండ్ ఇక్కడ ములక్కాడ, వంకాయ, టమాటా చేస్తున్నాను. పోపు వేసేసుకొని ఇందులో ఆయిల్, జీలకర్ర వేసి ఆనియన్ వేసాను. అండ్ గ్రీన్ చిల్లీస్ వేసాను, పచ్చిమిరపకాయ కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు, ఏం పర్లేదు. నేను ఏదో వేసాను, మామూలుగా అయితే వేయను పచ్చిమిరపకాయలు. ఇంకా ములక్కాడలు వేసేసాను. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత నేను సాల్ట్ కూడా వేసేసుకున్నాను అనుకుంటానండి. ఇందులో క్లిప్ లేదనుకుంటా. ఇవి అన్నీ బాగా మగ్గాలన్నమాట. మగ్గడానికి మూత పెట్టి వదిలేస్తాను అలాగా 10 నిమిషాలు అలాగా. ఎందుకంటే నాకు ములక్కాడలు బాగా పసరుగా అనిపిస్తాయి అన్నమాట. అవి బాగా మగ్గితేనే కొంచెం టేస్ట్ మారుతుంది. ఇలా మగ్గిన తర్వాత మళ్ళీ వంకాయలు యాడ్ చేసేసుకున్నాను. వంకాయలు ముందే యాడ్ చేసేసుకుంటే ములక్కాయలతో పాటు బాగా మగ్గిపోయి మొత్తం స్మాష్ అయిపోతాయి. ఇంకా వంకాయలు తినడం కనిపించవు ఇంకా మనకి. అందుకని ముందే వేసుకోకూడదు. అంటే ఓన్లీ తెలియని వాళ్ళకి చెప్తున్నానండి. మళ్ళీ పెద్ద చెప్పొచ్చింది అనుకోవద్దు. అండ్ ఇవి రెండు కూడా బాగా మగ్గిన తర్వాత మళ్ళీ స్పైసీస్, మనకి మిరపకాయలు వేసాను అయినా కూడా మళ్ళీ కారం కొంచెం పెట్టుకోవాలి. చూడండి బాగా మగ్గిపోయాయి ఇవి. ఇంకా ఎక్కువగా మగ్గించకూడదు, మళ్ళీ కారం అది పట్టాలి కదా, అప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడైతే టమాటాలు వేసాను. ముందే టమాటాలు వేయలేదు నేను, ఎందుకు అని చెప్పాను కదా. ముందే ఆనియన్ తర్వాత టమాటాలు వేస్తే వాటర్ రిలీజ్ అవుతుంది. ఆ వాటర్లో మళ్ళీ ములక్కాడలు వేసామనుకోండి మంచిగా ఫ్రై అవ్వవు అన్నమాట. అవి పసరుగానే వాటర్ రిలీజ్ అయ్యి పసరు వాసన వస్తుందన్నమాట. అందుకని చెప్పేసి అలా వేయను నేను. ఇవి రెండు మగ్గిన తర్వాతే టమాటా వేసుకుంటాను. తర్వాత పసుపు వేస్తున్నాను. ఇవి కూడా బాగా మిక్స్ చేసేసుకొని కాసేపు మూత పెట్టేసుకొని మగ్గిన తర్వాత కారం పెట్టేసుకుంటే ఇంకొద్దిసేపు మగ్గించుకున్న తర్వాత దించేసుకొని వేరే దాంట్లోకి షిఫ్ట్ చేసుకోవడమే, అంతే. చాలా ఈజీగా అండ్ టేస్టీగా కూడా ఉంటుంది కర్రీ. ఇది మనకి రైస్లోకే చాలా బాగుంటుంది. అంటే వేరే దానికి చపాతీ కూడా బాగుంటుందిలేండి, కాకపోతే రైస్కి తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది అనమాట. మీకు కారం పెట్టేశాను. మీకు ఎంత కారం కావాలో అంత పెట్టుకోవచ్చు. మాకు పిల్లలు ఉన్నారు కాబట్టి ఇంకా మీడియం కారమే పెడతాను కంపల్సరీ. వారి కర్రీస్ ఎక్కువ తినాలని చెప్పేసి ముందు అయితే సపరేట్గానే చేసేదాన్ని. ఇప్పుడు అలా ఏం లేదు, తినేస్తారు. నెయ్యి ఎక్కువగా వేసి తినిపించేస్తే తినేస్తారనమాట. ఇవి వంకాయ ఏంటంటే మా వారికి వంకాయ నచ్చదు. ఆయనకి ఓన్లీ ఫ్రై వంకాయ అలా అయితేనే తింటారు. ఆయన గుత్తి వంకాయ అయితేనే తింటారు. ఇలా నాకేమో వంకాయ జస్ట్ టమాటా ఆనియన్ వేసుకొని కర్రీ చేసుకుంటే గ్రేవీ పెట్టుకొని అలా చాలా ఇష్టం. తన కోసం ఇంకా నేను కూడా తినట్లేదు. ఇంకా ఒక్కదాన్ని ఏం తినాలి అని చెప్పేసి తనకి నచ్చదు అనమాట. ఏదో ఈరోజు అయితే ఇలా చేస్తున్నాను, చూడాలి ఏమంటారో.
చాలామంది గట్టిగా తింటారు కానీ అన్నంలో కలుపుకోవడానికి కొంచెం గ్రేవీ ఉంటే బాగుంటుంది. అందుకని చెప్పేసి కొంచెం వాటర్ అనేది వేసాను. ఇంకా ఈ వాటర్తో పాటు ఆ కర్రీ ములక్కాడలు వంకాయలు కూడా బాగా మగ్గుతాయి అన్నమాట. ఇది దగ్గర పడేంత వరకు కొంచెం ఉడికించుకొని అప్పుడు వేరే దాంట్లోకి సర్వ్ చేసుకుంటే అయిపోతుంది. ఓకే, ఎక్కువగా కలిపేసినా కూడా చెప్పాను కదా వంకాయలు అనేది విరిగిపోతాయి అన్నమాట. చాలా మెత్తగా అయిపోయినాయి ఆల్రెడీ. అందుకని జస్ట్ అలా కలిపేసుకోవాలి, మూత పెట్టేసి కాసేపు ఉంచేయాలి. అంతేనండి, టేస్టీగా అండ్ సూపర్గా ములక్కాడ వంకాయ టమాటా రెడీ అయిపోయింది. ఇంక అంతే, ఆఫ్టర్నూన్ తినిపించేసేసి పడుకోబెట్టేసాను. ఇంక ఈవినింగ్ లేచారు, వాళ్ళ నాన్న వచ్చారు, ఇంకా తినేసారు. మా వారు ఏమన్నారంటే వంకాయ తినరని చెప్పాను కదా, యాక్చువల్లీ బాగుంది అంట, తినేశారు. తినేసి నేను ఒక్కటే అదృష్టంగా ఫీల్ అవుతాను. ఏంటి అంటే వంటల విషయంలో కొంతమంది అసలు వంట దగ్గరే అన్సాటిస్ఫాక్షన్గా ఉంటారు, కానీ నేను అలా కాదు, చాలా బాగా చేస్తావు, ఏదైనా తినాలనిపిస్తుంది అని అన్నారనమాట. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి